ఈ అబ్బాయిలు ఉన్నారే అక్క చెల్లెల మాటలు అస్సలు వినరు. ఈ రోజు నా పట్టీలు తెగిపోయినాయి తమ్ముడు కొనవా అంటే నేను కొన్నంటే కొన్నన్నాడు. ఇంకా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పిన వెంటనే వీడినే అడిగింది. వెంటనే సరే అని చెప్పి బయటకైతే తీసుకొచ్చాడు పట్టీలు కొనడానికి. నాకైతే స్నేక్ యాంక్లెట్స్ కావాలనే అడిగాను. ఇంకా మా అమ్మ గురించి అయితే చెప్పవసరం లేదు. పట్టీలు అంటే పెద్దగా ఉంటేనే పట్టీలు, చిన్నగా ఉంటే కాదు అన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. నాకైతే చిన్నవే కావాలి అని చెప్పి ఫైనల్గా చిన్నవే తీసుకున్నాను. ఇంకా మేము బయటకు వచ్చామంటే బయట ఫుడ్ తినకుండా ఇంటికి వెళ్ళడం అస్సలు జరగని పని. ఇంకా అందుకే వేడివేడిగా ఏమన్నా తినాలని ఉంది అంటే ఎప్పుడు తినేవి కాకుండా నీకు పొట్టిక్కలు ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. పొట్టిక్కలు ఏంటా అని చెప్పి చూస్తే అవి అయితే టిఫిన్స్, ఆకుతో అయితే వ్రాప్ చేసిన ఇడ్లీలు అవి. ఇంకా మేము చిట్టి పూరీలు అండ్ పొట్టిక్కలు తీసుకున్నాము. చిట్టి పూరీలు 430 రూపీస్, పొట్టిక్కలు 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టేస్ట్ విషయానికి వస్తే పూరీ అయితే చాలా బాగుంది. ఇంక ఈ పొట్టిక్కల విషయానికి వస్తే ఇవైతే నాకు ఉడికినట్టు అనిపించలేదు. జనాలు ఎక్కువ ఉన్నారనేమో త్వరగా తీసినట్టున్నారు, అంతే తప్ప టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆ ఉడకన ప్లేస్ తప్ప మిగిలిందంతా బాగానే ఉంది. ఇంకా ఇక్కడైతే మనకి మిలెట్స్తో చేసిన దోశ, పూరి, ఇడ్లీలు ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇవి తినేసిన తర్వాత చల్లగా తాగాలనిపించి సుగంధి అయితే తీసుకున్నాం. కోళ్ళు పెట్టుకొని నువ్వు చల్లగా తాగుతున్నావా అంటారేమో, నేనేం తాగలేదులేండి. ఆగండి, ఇంతకీ మీకు నా పట్టీలు చూపించలేదు కదా. పట్టీలు అయితే ఇలా వచ్చాయి, ఎలా ఉన్నాయో అయితే కమెంట్ చేసేయండి. అండ్ మనకి 23 గ్రామ్స్ అయితే పడినాయి. 2630 అయితే అయ్యింది వీటికి.